హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల. ఒక మంచి క్రియేటివ్ ఐడియాతో వచ్చేసాను అండ్ ఇది రీయూస్ ఐడియా కూడా. డైలీ అందరు ఇంట్లో పౌడర్ యూస్ చేస్తారు కదా, అయితే ఆ పౌడర్ ఖాళీ అయిపోయిన తర్వాత ఇటువంటి డబ్బాలు మిగిలిపోతాయి. వాటిని ఎలా రీయూస్ చేసుకోవాలో తెలియక పడేస్తారు. కానీ అలా అస్సలు పడేయకుండా ఎలా మంచిగా రీయూస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను రండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒకటి చెప్పాలి మీకు. అదేంటంటే నేను ఇంకొక ఛానల్ పెట్టడం జరిగింది, క్రియేటివ్ పిల్ల స్టోర్. మీకు అందరికీ తెలుసు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ మేకింగ్ రా మెటీరియల్ సేల్ చేస్తాననేసి. ఆ ఛానల్లో మెటీరియల్ అప్డేట్స్ మొత్తం ఉంటాయి. మెటీరియల్ తెచ్చినప్పుడు అన్బాక్సింగ్ కానీ ఆర్డర్స్ ప్యాకింగ్ కానీ అన్ని ఈ ఛానల్లో పెట్టడం కష్టం. సో వాటి కోసం మాత్రమే ఇలా సపరేట్ ఛానల్ పెట్టాను. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వచ్చేస్తే ముందుగా ఈ పౌడర్ డబ్బాకున్న స్టిక్కర్ ఉంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఏ పౌడర్ డబ్బాకైనా కూడా ఇలా ఈజీగా వచ్చే స్టిక్కర్సే ఉంటాయి. సో మనం ఈజీగా చేత్తోనే తీసేసుకోవచ్చు. ఇలా నీట్ గా స్టిక్కర్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఏదైనా కానీ ఒకటి హైట్ కి బ్యాలెన్సింగ్ గా పెట్టేసుకొని పెన్ కానీ లేదంటే స్కెచ్ పెన్ కానీ తీసుకొని ఒక మార్క్ చేసేసుకోవాలి రౌండ్ గా. మనకి ఎంతైతే వెడల్పుగా కావాలో అంత వెడల్పులో లైన్స్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 రింగ్స్ వచ్చే విధంగా 4 లైన్లు వేసేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న వాటిని నీట్ గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రింగ్స్ వచ్చేస్తాయి. వీటిని పక్కన పెట్టుకొని మీకు నచ్చిన కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ నుంచి ఒక 25 రౌండ్స్ దారం తీసుకోవాలి. అంటే 25 పొరలు వచ్చేలా దారం తీసుకొని ఇలా అంటించేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ రింగ్స్ ఉన్నాయి కదా, వీటిని తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ గమ్ అప్లై చేసుకొని సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా అంటించేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అంటించేసుకున్న తర్వాత దీన్ని బాగా డ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకి చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక 5 to 10 minutes డ్రై అయిపోయిన తర్వాత మనం నార్మల్ గా బ్యాంగిల్ కి థ్రెడ్ చుట్టుకుంటాం కదా, సేమ్ అలానే దీనికి కూడా కంప్లీట్ గా థ్రెడ్ చుట్టేసుకోవాలి. నీట్ గా కట్ చేసుకున్న ఈ రింగ్స్ వెడల్పు ఎంత కావాలి అనేది మీ చేతిలోనే ఉంది. మీకు ఎంత వెడల్పుగా కావాలంటే అంత వెడల్పుగా కట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సిల్క్ థ్రెడ్స్ కూడా మీకు నచ్చిన కలర్ మీరు చుట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా చుట్టుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. చుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొంచెం గమ్ అప్లై చేసుకుని థ్రెడ్ ని అంటించేసుకుంటే బ్యాంగిల్ చూడడానికి ఈ విధంగా తయారైపోతుంది. సేమ్ ఇలానే ఇంకొక రింగ్ కూడా ఉంది కదా, దానికి కూడా థ్రెడ్ చుట్టేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కాసేపు పక్కన పెట్టేసుకొని నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ లో డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. తర్వాత గమ్ తీసుకొని బ్యాంగిల్ కి నేను చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ గా గమ్ అప్లై చేసుకోవాలి. ఇలా నీట్ గా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా నేను చూపిస్తున్నట్టు ఇలా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా అంటించేసుకోవాలి. ఇక్కడ కుందన్స్ అంటించుకోవాలా లేదంటే స్టోన్స్ అంటించుకోవాలా అది కూడా మీ ఇష్టమే. మీకు ఏది నచ్చితే అది అంటించేసుకోండి. లేదు ఇవే కుందన్స్ అంటించుకోవాలి అనుకుంటే ఈ కుందన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇలా ఒక ఫ్లవర్ అంటించాను కదా, సేమ్ ఇలానే 4 sides అంటించుకోవాలి ఫ్లవర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 sides అంటించుకున్నాను. అంటే 4 sets లాగా. తర్వాత ఈ ఫ్లవర్స్ కి మిడిల్ లో కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఫిల్ అయ్యేలాగా ఇలా చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిని అయితే అంటించుకుంటున్నాను. మొత్తం 4 ఫ్లవర్స్ లో అంటించేసుకోవాలి. ఇవి అంటించుకున్న తర్వాత ఫ్లవర్ లుక్కే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఒక బ్యాంగిల్ కి ఏ విధంగా కుందన్స్ అన్ని ఈ బీడ్స్ కూడా అంటించుకున్నామో సెకండ్ బ్యాంగిల్ కి కూడా అలాగనే అంటించేసుకొని కుందన్స్ అంటించేసుకున్న తర్వాత నీట్ గా అవి కంప్లీట్ గా డ్రై అయిపోయే వరకు పక్కన పెట్టేసుకొని డ్రై అయిపోయిన తర్వాత యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక వేస్ట్ గా పడేయాలనుకునే పౌడర్ డబ్బాతో ఇలా మంచిగా ట్రెండింగ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ డేస్ లో బాగా ట్రెండింగ్ అయ్యే ఐటమ్ ఏదన్నా ఉంది అంటే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే. చాలా అంటే చాలా క్యూట్ గా వచ్చాయి. మెటీరియల్ కావాలి అనుకుంటే క్రియేటివ్ పిల్ల స్టోర్ ఛానల్ ని చెక్ చేయండి. ఐడియా నచ్చితే లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్.